నెక్స్ట్ వన్ ఈజ్ an eye for an eye. కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ. ఓకే, సో యూజ్ ఇట్ టు సే దట్ యూ షుడ్ పనిష్ సంబడి బై డూయింగ్ టు హిమ్ ఆర్ హర్ వాట్ షీ హ్యాస్ డన్ టు సంబడి ఎల్స్. సో ఒకళ్ళు ఏదైతే నీకు ఏ పని చేశారో దానికి మళ్ళీ ప్రతిగా నువ్వు ఆ పని చేయడం అంటే ఒక నెగటివ్ సెన్స్ అండి. సో వాళ్ళు నీకు దెబ్బతీశారు, మళ్ళీ మీరు దెబ్బతీయడం. సో అలా ఆ కాంటెక్స్ట్లో మనం కాస్త యాన్ ఐ ఫర్ యాన్ ఐ, దెబ్బకు దెబ్బ అనేటువంటి ఆ సిచ్యువేషన్లో మనం ఈ యొక్క ప్రొవర్బ్ని యూజ్ చేస్తాం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రొవర్బ్, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. నన్ అంటారు, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. సో సమయము ఎవరి కోసము ఆగదు, టైడ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప ఎవరి కోసం ఆగదు. సో సమయాన్ని కాస్త మనము ఆ టైంలోనే మనము సమయం ఉన్నప్పుడే మనము ఉపయోగించుకోవాలి అనే సెన్స్లో వాడతాం. ఇఫ్ యూ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ ఏ ఫేవరబుల్ ఆపర్చునిటీ, ఒక అనుకూలమైనటువంటి అవకాశాన్ని సమయాన్ని కనుక నువ్వు ఉపయోగించుకోకపోతే యూ మే నెవర్ గెట్ ద సేమ్ ఛాన్స్ అగైన్, అవకాశం మీకు మళ్ళీ రాదు. కనుక ఇందాక చెప్పుకున్నాం కదా, మేక్ హే వైల్ ద సన్ షైన్స్, ఆ సెన్స్లోనే టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్, సమయం ఎవరి కోసం ఆగదు. సో సమయం ఉన్నప్పుడు మనం కాస్త ఆపర్చునిటీని కాస్త యూటిలైజ్ చేసుకొని సక్సెస్ కావాల్సి ఉంటుంది అనే సెన్స్లో మనము టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అనే ప్రొవర్బ్ని వాడతాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్యూరియాసిటీ కిల్డ్ ద క్యాట్. సో అమితమైనటువంటి ఆసక్తి పిల్లిని చంపేసిందట. సో సో దాని మీనింగ్ ఇండివిజువల్ మీనింగ్ ఏదండి, బట్ ఇది వేరు. బీయింగ్ ఇంక్విజిటివ్ about other people's affairs may get you into trouble. ఇతరుల విషయాల్లో అతిగా జోక్యం చేసుకుంటే ఇబ్బందులు తప్పవు. సో టూ మచ్గా ఎంక్వైరీ చేయడము, ఏం జరిగిందని కాస్త ఆ యొక్క ఉత్సుకతతో మనం చేసేటువంటి పనుల వల్ల మనకు ఎప్పటికైనా సరే ప్రమాదమే, సమస్యలో చిక్కుంటాము. కాబట్టి క్యూరియాసిటీ వల్ల కాస్త ఇబ్బంది అని, ఆ ఇంక్విజిటివ్నెస్ను వద్దనేటువంటి సందర్భంలో మనము క్యూరియాసిటీ కిల్డ్ ద క్యాట్ అనేటువంటి ఈ ప్రొవర్బ్ వాడతాం. ఇక నెక్స్ట్ వన్, ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్. ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్. సో చెప్తా ఉంటారు మోటివేషన్ క్లాసెస్లో, ఉదయాన్నే లేవండి, కొంత సమయానికి ఉపయోగించుకోండి, చదువుకోవడం కోసం కావచ్చు, మెడిటేషన్ కోసం కావచ్చు, కొన్ని మంచి ఆలోచనల కోసం కావచ్చు, అట్లాగా. సో అలాగా తొందరగా లేచేటువంటి పక్షి కాస్త తన ఆహారాన్ని సంపాదించుకుంటుందనేది దానికి లిటరల్గా ఉండేటువంటి మీనింగ్. ఇక్కడ చూస్తే ద పర్సన్ హూ టేక్స్ ద ఎర్లియెస్ట్ ఆపర్చునిటీ టు డూ సంథింగ్ విల్ గెయిన్ ద అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్. ఒక అవకాశాన్ని ఏ వ్యక్తి అయితే ముందుగా సద్వినియోగం చేసుకుంటాడో ఆ వ్యక్తి మిగిలిన వాళ్ళకంటే కూడా ముందు ఎక్కువగా లాభపడతాడు. అవకాశాన్ని ముందుగా మనము యూటిలైజ్ చేసుకుంటే ఆపర్చునిటీని కాస్త ఆ వ్యక్తి ముందుగా ఉపయోగించుకున్న ఆ వ్యక్తి కాస్త ఎక్కువ గెయిన్ పొందుతాడు అనేటువంటి ఆ కాంటెక్స్ట్లో మనము ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్ అనేటువంటి ఈ ప్రొవర్బ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, బైట్ ద బుల్లెట్. సో బుల్లెట్ అంటే కష్టం. సో ఏదైతే బైట్ ద బుల్లెట్, బుల్లెట్ కొరకు అర్థం వస్తున్నాడు కాస్త, అంటే ఏదైతే ఇతరులు కాస్త కష్టం అనుకుంటున్నారో, ఏదైతే డిఫికల్ట్ అని చెప్పేసి ఆ పని చేయకుండా ఆపేశారో, ఆ రిస్కీ పనిని కాస్త మనం చేయాలని నిర్ణయించుకోవడమే బైట్ ద బుల్లెట్. డిసైడ్ టు డూ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ that one has been putting off or hesitating over. కష్టమైన పని అని చెప్పి వాయిదా వేసుకుంటూ ఉన్నారు, కష్టమైన పని అని చెప్పేసి చేద్దామా వద్దా అని కాస్త టైం తీసుకుంటూ ఉన్నారు. అటువంటి కష్టమైనటువంటి పనిని, డిఫికల్ట్ టాస్క్ని కాస్త చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునే ఆ సందర్భంలో కాస్త మనం బైట్ ద బుల్లెట్ అనేటువంటి ఈ యొక్క ప్రావర్బ్ని మనం యూజ్ చేస్తాం. ఇక నెక్స్ట్ వన్, ఏ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్. ఏ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్. లిటరల్గా మీనింగ్ తీసుకున్నట్లయితే పొయ్యి మీద పెట్టినటువంటి ఆ యొక్క అన్నం ఉడుకుతుంది కదా, దాన్ని పొంగు వస్తుందేమో, దాన్ని చేద్దామని చెప్పేసి అలాగే చూస్తూ ఉంటే దట్ నెవర్ బాయిల్స్, అది ఎప్పటికీ పొంగకుండా ఉంటుందట. చూద్దాం మీనింగ్. ఇట్ మీన్స్ దట్ ఇఫ్ యూ వెయిట్ అండ్ వాచ్ యాంగ్షియస్లీ టు సీ సంథింగ్ హ్యాపెన్, ఏదో జరుగుతుంది అని చెప్పి కాస్త మనం చాలా ఓపికగా, చాలా ఆదుర్దాగా మనము వెయిట్ చేసే కొద్దీ ఇట్ విల్ సీమ్ టు టేక్ ఏ వెరీ లాంగ్ టైం, చాలా టైం తీసుకున్నట్టుగా ఉంటుంది.
ఆర్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఎట్ ఆల్, లేకపోతే ఆ పనే జరగకపోవచ్చు. మనం ఆ పని కోసం అలాగే ఉన్నాము, ఆ పని ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇంత టైం తీసుకుంటుందా అని మనకి విసుగుపడుతుంది, లేదా ఆ పని జరగకపోవచ్చు. ఉదాహరణకి ఇంట్లో వంట చేసేటప్పుడు కాస్త పొయ్యి మీద అన్నం పెట్టేశారు, పెట్టిన తర్వాత పొంగు వస్తుందేమని చెప్పేసి అక్కడ నుంచున్నారు. చాలాసేపు నుంచున్నాం, అది పొంగలేదు. అప్పుడే ఫోన్ వచ్చింది, పక్కనే ఉంటుంది, పక్క రూమ్లోనే చాలా అందుబాటులో ఉంటుంది. ఒక 5 seconds అలా వెళ్ళి ఇలా ఫోన్ తీసుకుని వచ్చేసరికి ఇక్కడ పొంగిపోయి ఉంటుంది. అప్పుడు దాకా నుంచొని పొంగుతుందేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము, పొంగలేదు. ఇప్పుడల్లా పొంగదులే అనుకొని వెళ్ళి వచ్చేసరికి పని అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ మనం తీసుకోవాలి. గమనించే కొద్దీ ఒక పని కాస్త డిలే అయిపోతూ ఉంటుంది అనేటువంటి అర్థంలో మనం కాస్త ఏ వాచ్ ఇట్ పాట్ నెవర్ బాయిల్స్ అనేటువంటి ప్రావర్బ్ని యూస్ చేయాలి. నెక్స్ట్ వన్, బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. చాలా బాగా పరిచయం ఉన్నటువంటి ప్రావర్బ్. బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరుకుంటాయి, కలిసి ఉంటాయి, కలిసి ఎగురుతాయి, ఒకే గూటికి చేరుకుంటాయి అనేటువంటి అర్థం కాస్త ఇది. పీపుల్ ఆఫ్ ద సేమ్ సార్ట్, ఒకే రకమైనటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి, మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు, ఆర్ విత్ ద సేమ్ టేస్ట్, ఒకే అభిరుచిలో ఉన్నటువంటి వాళ్ళు, టేస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కాస్త విల్ బీ ఫౌండ్ టుగెదర్. సో ఫ్రెండ్స్ ఎవరవుతారే అంటే ఎవరికైతే లైక్ మైండెడ్నెస్ ఉంటుందో వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళే కలిసి ఉంటారు. సో ఒకే రకమైనటువంటి మనస్తత్వాలు, ఒకే రకమైనటువంటి అభిరుచులు, ఆసక్తులు ఉన్నటువంటి వ్యక్తులు కలిసే ఉంటారు అనేటువంటి అర్థంలో కాస్త బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అనేటువంటి ఈ యొక్క ప్రావర్బ్ని మనం యూజ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. సో రోలింగ్ స్టోన్ అంటే దొర్లుతూ ఉండేటువంటి ఆ యొక్క స్టోన్ కాస్త దానికి ఆ యొక్క స్టోన్కి ఇంక ఏమీ కూడాను అంటుకోదు. అది లిటరల్ మీనింగ్ మామూలుగా. బట్ దీనికి ఉన్నటువంటి బిహైండ్ మీనింగ్ ఏంటంటే ఇట్ మీన్స్ దట్ సమ్వన్ హూ ఈజ్ కాన్స్టాంట్లీ మూవింగ్ ఆర్ చేంజింగ్ జాబ్స్. ఎవరైతే ఒక జాబ్లో స్థిరపడకుండా మాటికి తను చేసేటువంటి ఒక పనిలో స్కిల్ పెంచుకోకుండా మాటికి పనులు మార్చుకుంటూ ఉంటాడో, హీ వోంట్ అక్యుములేట్ వెల్త్, స్టేటస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. అటువంటి ఒక చోట స్థిరంగా ఉండనటువంటి, ఒక ఆఫీసులో స్థిరంగా పనిచేయలేనటువంటి, ఒక పని మీద స్థిరంగా మనసు నిలబెట్టలేని వ్యక్తికి కాస్త డబ్బు రాదు, హోదా రాదు, అలాగే అతనికి ఎటువంటి బాధ్యతలు కూడాను ఎక్కవు అనేటువంటి సెన్స్లో మనము ఈ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అనేటువంటి ఈ ప్రావర్బ్ యూస్ చేస్తాం. ఇక నెక్స్ట్ వన్ ఈజ్ టైమ్ ఈజ్ మనీ. చెప్పాల్సిన అవసరం లేదు. సో సమయం అనేటువంటిది ఎంతో విలువైనది, డబ్బంతటి విలువైనది అని చెప్పే కాంటెక్స్ట్ ఇది కాస్త. టైమ్ ఈజ్ ఏ వాల్యుబుల్ రిసోర్స్, ఒక విలువైనటువంటి వనరు టైం కాస్త. దేర్ ఫోర్ ఇట్ ఈస్ బెటర్ టు డూ థింగ్స్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఉన్న సమయాన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి కాంటెక్స్ట్లో మనము టైమ్ ఈజ్ మనీ అనేటువంటి ఈ యొక్క ప్రావర్బ్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. బాగా తెలిసినటువంటి మరొక ప్రావర్బ్. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఏ గొప్ప పని కూడా తక్కువ టైంలో పూర్తి కాదు. రోమ్ ఈజ్ అ బిగ్ సిటీ, అదేమి ఒక్క రోజులో కట్టబడింది కాదు. ఒక గొప్ప పని అనేది ఒక తక్కువ టైంలో జరిగేటువంటిది కాదు, దానికి చాలా టైం కావాలి, కొన్ని లక్షణాలు కావాలనే సందర్భంలో వాడతామండి. మీనింగ్ చూద్దాం. ఇట్ మీన్స్ దట్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, ఒక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యంగా మనం ఏదైతే సాధించామో, మనం బాగా పేరు ప్రతిష్ట వచ్చినటువంటి ఒక అచీవ్మెంట్ ఏదైతే ఉందో అది సాధించడానికి ఏం కావాలి? ఇట్ రిక్వైర్స్ టైం, సమయం కావాలి. అండ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్, పట్టుదలతోటి కాస్త అదే పనిగా ఎడతెగని కృషి చేస్తూ ఉండాలి. నాట్ ఇన్స్టెంట్ కంప్లీషన్. ఎలా ఇది ఇన్స్టెంట్ కాఫీ లాగా చిటికలు అయిపోవాలంటే మాత్రము గొప్ప గొప్ప పనులు మనకు కావు. దానికి చాలా టైం కావాలి, చాలా ఎఫర్ట్ కావాలి. ఇట్ ఎంఫసైజెస్ దట్, ఈ యొక్క ప్రావర్బ్ మనకి ఏమని చెప్తుందయ్యా అంటే, బిల్డింగ్ సంథింగ్ గ్రేట్ టేక్స్ పేషెన్స్ అండ్ పెర్సిస్టెన్స్.
ఒక గొప్పది కట్టడం, అంటే కట్టడం అని కాదని ఇక్కడ కాస్త ఒక గొప్పది మనం సాధించాలంటే మనకు సహనము కావాలి, పెర్సిస్టెంట్ పట్టుదల కూడా మనకు కావాలి. ఇవి లేకుండా తక్షణమే ఒక గొప్ప పని సాధించాలంటే మాత్రము కుదరదు అనేటువంటి ఆ యొక్క కాంటెక్స్ట్లో రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అనేటువంటి ఈ ప్రావర్బ్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. నీ దగ్గర ఉన్నటువంటి గుడ్లు మొత్తాన్ని కూడాను ఒకే బాస్కెట్లో పెట్టద్దు. ఇది మనం చిన్నప్పటి నుంచి వినేటువంటిదే. పెద్దవాళ్ళు కాస్త ఏదైనా డబ్బులు ఇచ్చినప్పుడు కొన్ని ఈ జేబులోను, కొన్ని వెనక జేబులోను, కొన్ని పక్క జేబులోను పెట్టుకోమని చెప్పి, అంటే ఏదైనా సంథింగ్ ఒక దొంగతనం జరిగినా కూడాను ఏదైనా ఒక దాంట్లో డబ్బులు పోయినా మిగిలిన డబ్బులతో మనం సేఫ్గా ఉండొచ్చు అనేటువంటి ఆ కాంటెక్స్ట్లో మనం కాస్త డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ఏ బాస్కెట్ అనేది ఉపయోగిస్తాం. చూద్దామండి. ఇట్ మీన్స్ టు అవాయిడ్ ఫోకసింగ్ ఆల్ యువర్ రిసోర్సెస్, ఎఫర్ట్స్ ఆర్ ప్లాన్స్ ఆన్ ఏ సింగిల్ వెంచర్, ప్రాజెక్ట్ ఆర్ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. సో ఇది అర్థం ఏంటంటే నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల మొత్తాన్ని కూడాను వాటిని కాస్త మీరు సింగిల్ వెంచర్లో పెట్టద్దు, సింగిల్ ప్రాజెక్ట్ లేకపోతే ఒకే విషయంలో కాస్త మీ యొక్క పెట్టుబడి పెట్టకండి, ఒకే బిజినెస్లో కాస్త పెట్టుబడి పెట్టకండి. ఇంకో రకంగా చెప్పాలంటే సో దాన్ని కాస్త వేరు వేరు చోట్ల పెట్టినట్లయితే మనము నష్టపోకుండా ఉంటాం. ఇట్ ఈజ్ ఎ కాషనరీ ఫ్రేజ్ సజెస్టింగ్ దట్ ఇఫ్ వన్ థింగ్ గోస్ రాంగ్ you won't have any other options or backup plans, potentially leading to significant loss or fail. మొత్తం తీసుకుని వెళ్ళి ఒకే ప్రాజెక్ట్లో పెట్టినట్లయితే ఇన్ కేస్ మన కర్మగాలి ఆ యొక్క ప్రాజెక్ట్ ఫెయిల్ అయినట్లయితే ఏమవుతుంది? we will incur significant loss. మనకు ఒక తీరనటువంటి నష్టం కాస్త జరుగుతుంది. అదే ఆ డబ్బును కాస్త మనం కొన్ని పార్ట్స్ చేసి వేరు వేరు ప్రాజెక్టులో బిజినెస్లో పెట్టామనుకోండి, ఇన్ కేస్ ఒకటి ఫెయిల్ అయినా కూడాను మిగిలిన వాటి ద్వారా మనము సేఫ్ జోన్లో ఉంటాం. కాబట్టి డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ఏ సింగిల్ బాస్కెట్ అనేటువంటి దీన్ని ఆ కాంటెక్స్ట్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఫూల్ మీ వన్స్ షేమ్ ఆన్ యూ. ఫూల్ మీ వన్స్ షేమ్ ఆన్ యూ, ఫూల్ మీ ట్వైస్ షేమ్ ఆన్ మీ. ఇంకోటి కూడా ఉందండి, జాగ్రత్త, కాంబినేషన్ ఉంటుంది. ఫూల్ మీ వన్స్, ఒక్కసారి నన్ను మోసం చేయి, షేమ్ ఆన్ యూ, నేను మోసపోయాను కదా, సో అది ఎవరు తప్పు? నన్ను మోసం చేసినా నీ తప్పు. దీనికి ఒక కంటిన్యూషన్ ఉంది. ఫూల్ మీ ట్వైస్, అదే నన్ను 2 సార్లు మీరే ఒక వ్యక్తి నన్ను ఒకసారి మోసం చేశారండి. సో ఫస్ట్ మోసం చేసినప్పుడు నేనేమంటున్నా అంటే ఇది నీ తప్పు అంటున్నాను, నన్ను మోసం చేశా. రెండోసారి కూడాను అదే ట్రిక్ని అతను నా మీద ప్లే చేశాడు, నేను మళ్ళీ చీట్ చేయబడ్డాను. ఈ రెండోసారి జరిగిన తప్పులో భాగం మీది కాదు, నాది. ఫూల్ ఆన్ మీ, ఫూల్ మీ ట్వైస్ షేమ్ ఆన్ మీ. రెండోసారి కూడా నేను మోసపోయానంటే ఆ తప్పు మీది కాదు, మోసం చేసిన వ్యక్తిది కాదు, నాది. ఎందుకంటే ఫస్ట్ టైం ఫూల్ అయిన తర్వాత కూడాను ఐ హ్యావ్ నాట్ లెర్న్డ్ ద లెసన్, నేను గుణపాఠం నేర్చుకోలేదు కాబట్టి రెండోసారి కూడా నేను మోసపోయాను, దానికి కారణము నేనే. ఆ సెన్స్లో వాడతాం. చూద్దాం. ఆఫ్టర్ బీయింగ్ ట్రిక్డ్ వన్స్, వన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ వన్స్ మిస్టేక్స్ అండ్ అవాయిడ్ బీయింగ్ ట్రిక్డ్ ఇన్ ద సేమ్ వే ఎనదర్ టైం. ఒక్కసారి ఒక విషయంలో మనం మోసపోయిన తరువాత మనము ఖచ్చితంగా లెసన్ నేర్చుకోవాలి. అండ్ అవాయిడ్ బీయింగ్ ట్రిక్డ్ ఇన్ ద సేమ్ వే అనదర్ టైం, మళ్ళీ అదే విధంగా మోసపోకుండా మనం జాగ్రత్త పడాలి అనేటువంటి ఆ కాంటెక్స్ట్లో మనము ఫూల్ మీ వన్స్ షేమ్ ఆన్ యూ, ఫూల్ మీ ట్వైస్ షేమ్ ఆన్ మీ అని కాస్త ఈ ప్రవర్బ్ ఉందండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఎ లెపర్డ్ కాంట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. ఎ లెపర్డ్ కాంట్ చేంజ్ ఇట్స్ స్పాట్. ఒక చిరుతపులి తన యొక్క మచ్చల్ని తాను మార్చుకోలేదు. సో ఆ యొక్క లెపర్డ్కి ఆ యొక్క స్పాట్స్ అనేటువంటివి బై బర్త్, పుట్టుకతో వచ్చేటువంటివి. సో దాన్ని మళ్ళీ ఎంత కష్టపడ్డా కూడాను ఆ యొక్క లెపర్డ్ ఆ యొక్క మచ్చల్ని పోగొట్టుకోలేదు. అంటే జన్మతః వచ్చినటువంటి కొన్ని క్వాలిటీస్ని కాస్త మనము పోగొట్టుకోలేము, చాలా కష్టం అనేటువంటి ఆ యొక్క కాంటెక్స్ట్లో వాడతారు. మీనింగ్ చూద్దామండి. ఇట్ మీన్స్ దట్ ఏ పర్సన్స్ ఇన్హెరెంట్ క్యారెక్టర్,
అతని యొక్క జన్మతహా వచ్చినటువంటి ఆ యొక్క స్వభావం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ బ్యాడ్ ఆర్ అన్ప్లెజెంట్, ఆ స్వభావం ఒక దుష్ట స్వభావం అని అనుకోండి, ఈజ్ అన్లైక్లీ టు చేంజ్, అటువంటి దుష్ట స్వభావము అంత సాధారణంగా మారదు. ఈవెన్ ఇఫ్ దే ట్రై టు ప్రిటెండ్ అదర్వైజ్, మారింది అని చెప్పి వాళ్ళు నటించినప్పటికి కూడాను జన్మతహా వచ్చినటువంటి కొన్ని దుర్లక్షణాలు కాస్త మారవు. ఇట్ సజెస్ట్ దట్ someone's underlying nature or behavior will remain the same regardless of external circumstances or attempts at improvement. ప్రయత్నిస్తున్నాడు ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క బ్యాడ్ క్వాలిటీస్ని కాస్త రూల్ అవుట్ చేయడానికి, ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ అది అండర్లయింగ్ నేచర్, అతని యొక్క స్వభావంలోనే అది అలాగే ఇమిడిపోయి ఉంది. ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు డిలీట్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్. అటువంటి దుర్లక్షణాలను కాస్త మనము తొలగించుకోవడం కష్టం. జన్మతహా వచ్చినటువంటి దుర్లక్షణాలను కాస్త తొలగించుకోవడం కష్టం అనేటువంటి ఆ కాంటెక్స్ట్లో మనము లెపార్డ్ కాంట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. వాడి బుద్ధే అంతరా అంటలా, వాడి బుద్ధే అంత, పుట్టుకొచ్చిన బుద్ధి పుడకల్లాగా చావదని ఆ సెన్స్లో వాడతామండి. నెక్స్ట్ వన్, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మాటల కంటే చేతలు మిన్న అనేటువంటి తెలుగు మాట కాస్త ఉంది, అర్థం అండి. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. ఇట్ మీన్స్ దట్, దీని అర్థం ఏంటంటే, వాట్ ఏ పర్సన్ డస్ ఈజ్ ఏ మోర్ ట్రూత్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఇండికేషన్ ఆఫ్ దేర్ ఇంటెన్షన్స్ అండ్ క్యారెక్టర్ దాన్ వాట్ దే సే. వాళ్ళు ఒక వ్యక్తి తను చెప్పేటువంటి కంటే కూడాను అతను చేసేటువంటి ఒక ట్రూత్ఫుల్, నిజమైనటువంటి మీనింగ్ఫుల్ యాక్ట్ ఏదైతే ఉందో, పని ఏదైతే ఉందో అది చాలా గొప్పది. In other words, people's actions are more important and revealing than their words. సో చెప్పడం కంటే కూడాను ఒక పని చేసి చూపించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఆ యొక్క కాంటెక్స్ట్లో యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అనేటువంటి ఈ యొక్క ప్రోవర్బ్ని మనం యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, వెన్ ద క్యాట్ ఈజ్ అవే ద మైస్ విల్ ప్లే. పేర్లు ఉంది, వెన్ ద క్యాట్ ఈజ్ అవే ద మైస్ విల్ ప్లే. సో క్యాట్ అంటే మైస్కి చాలా భయం, పిల్లి అంటే ఎలుకలకు చాలా భయం. కానీ పిల్లి లేనప్పుడు ఎలుకలు కాస్త చెలరేగిపోతూ ఉంటాయి. సో అంటే అర్థం ఏంటయ్యా అంటే, మనల్ని పర్యవేక్షించే వ్యక్తి, మన మీద అథారిటీ చేసే వ్యక్తి కనుక లేకపోతే మనం మన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాము అనేటువంటి కాంటెక్స్ట్లో వాడతాం. మీనింగ్ చూద్దామండి. ఇట్ మీన్స్ దట్ పీపుల్ విల్ మిస్బిహేవ్, ప్రజలు కాస్త తప్పుగా ప్రవర్తిస్తారు. ఆర్ డూ వాట్ దే వాంట్, లేదంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఎప్పుడు? వెన్ ద పర్సన్ ఇన్ అథారిటీ ఈజ్ ఆబ్సెంట్. ఎవరైతే మనకు పైన ఉన్నటువంటి అధికారి లేడో, ఆయన లేనప్పుడు, ఆయన పర్యవేక్షణ లేనప్పుడు కాస్త ఆయన ఆబ్సెన్స్లో మన స్టోరీ పనిచేస్తూ ఉంటాం. ఇట్ సజెస్ట్ దట్ సబార్డినేట్స్ ఆర్ దోస్ అండర్ సూపర్విజన్ tend to take advantage of a situation when their superior or supervisor is not present. అధికారి సూపర్వైజర్ లేకపోతే కాస్త మనం సహజంగా ఇష్టారాజ్యంగా ఉంటాం. Essentially, it implies that people will behave differently when they are not being watched or controlled. సో అధికారి ఉన్నప్పుడేమో, పైన ఉన్నటువంటి ఆ సూపర్వైజర్ ఉన్నప్పుడేమో మనము చాలా ఒబీడియంట్గా కాస్త వర్క్ చేస్తాము. బట్ ఆయన లేనప్పుడు మాత్రము మనం ఏం చేస్తాం? డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం. సో ఇటువంటి కాంటెక్స్ట్లో మనము వెన్ ద క్యాట్ ఈజ్ అవే ద మైస్ విల్ ప్లే అనేటువంటి ఈ యొక్క ప్రావర్బ్ని మనము యూస్ చేస్తామండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, అన్ని వ్యవహారాల్లోనూ పరిచయం ఉంది, బట్ మాస్టర్ ఆఫ్, కానీ ఏ విషయంలో కూడాను నైపుణ్యం లేదు. అన్ని విషయాలతో పరిచయం ఉంది, కానీ ఏ విషయంలో నైపుణ్యం లేదు. ఇట్ మీన్స్ సమ్వన్ ఈజ్ స్కిల్డ్ ఇన్ మెనీ డిఫరెంట్ ఏరియాస్ బట్ ఈజ్ నాట్ ట్రూలీ అన్ ఎక్స్పర్ట్ ఆర్ మాస్టర్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. అన్నీ తెలుసు అతనికి, చాలా విషయాల్లోనూ అతనికి ఎట్లా చేయాలో తెలుసు, అన్ని పనులు తెలుసు, కానీ దేనిలో కూడాను ఎక్స్పర్ట్ కాదు.
దేనిలో పూర్తి పరిజ్ఞానం అతనికి లేదు. దే హ్యావ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎబిలిటీస్. చాలా మంచి జ్ఞానం ఉంది, చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. బట్ దేర్ స్కిల్స్ ఇన్ ఈచ్ ఏరియా ఆర్ నాట్ యాజ్ డీప్ ఆర్ కాంప్రహెన్సివ్ యాజ్ దోస్ ఆఫ్ ఏ ట్రూ స్పెషలిస్ట్. కానీ ఒక్క పనిలో కూడాను ఒక స్పెషలిస్ట్కి ఉండేటువంటి ఆ యొక్క నైపుణ్యము ఈ వ్యక్తికి ఉండదు. సో అన్నిట్లో అన్నీ తెలుసు, తెలుగు తెలుసు, హిందీ తెలుసు, ఇంగ్లీష్ అన్నీ చెప్తాడు, అన్నీ బట్ నిజంగా ఒక తెలుగు మాస్టర్ గారికి ఉన్నటువంటి ఆ యొక్క స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ మాత్రం ఇతనికి లేదు. అలాగే అటువంటి కాంటెక్స్ట్లో జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అనేటువంటి ఈ యొక్క ప్రొవర్బ్ని మనం యూజ్ చేస్తాం. ప్రొవర్బ్స్కి సంబంధించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 సజెస్ట్ దట్. సో ప్రొవర్బ్ ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అనేటువంటి ప్రొవర్బ్ మనకు ఏం తెలియచేస్తుంది? ఏ సోయింగ్ ఎర్లీ ఈజ్ ఇంపార్టెంట్. SCW సో అని పిలవాలండి దానికి కాస్త. సోయింగ్ ఎర్లీ అంటే కుట్టడం, బట్టలు కుట్టడం. సో తొందరగా బట్టలు కుట్టడం చాలా ముఖ్యం. టైమ్ ఈజ్ ప్రెషస్, టైం చాలా విలువైనది. ఎర్లీ యాక్షన్ ప్రివెంట్స్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. త్వరగా ఒక పనిని మనము సాల్వ్ చేసినట్లయితే అది కాస్త పెద్ద పెద్ద సమస్యలకు దారి తీయకుండా ఉంటుంది. పేషెన్స్ ఈజ్ ఏ వర్చ్యూ. సహనం ఒక మంచి గుణము. సో మనం వాళ్ళు చెప్పుకున్న స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. త్వరగా మనం పనిచేసినట్లయితే మొక్కై వంగనిది మానయ వంగున కాంటెక్స్ట్లో కాస్త మనము ఈ యొక్క మాట ఉపయోగిస్తాం. సో ఎర్లీ యాక్షన్ ప్రివెంట్స్ బిగ్గర్ ప్రాబ్లమ్స్. సమస్య చిన్నగా ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే బెటర్, అది పెద్ద అయిన తర్వాత దాన్ని మనం సాల్వ్ చేయడం అని అర్థం వస్తుంది. సెకండ్ వన్, విచ్ ప్రొవర్బ్ బెస్ట్ మ్యాచెస్ ద ఐడియా దట్ appearances can be deceptive. Appearances can be deceptive. సో బాహ్య రూపం అనేది అందము మోసకరము అనేటువంటి అర్థం అండి. సో దీనికి సరిపోయేటువంటి ప్రావర్బ్ కింద ఏమి ఉంది? బాహ్య రూపాన్ని చూసి మనం మోసపోవద్దండి, అది ఇబ్బందికరమని చెప్తున్నారు. సో డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. దేనైనా మనం బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు బాగా స్కిల్ వస్తుంది. ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్. సో క్లౌడ్ అంటే కష్టం అని చెప్పుకున్నాం ఫిగరేటివ్ లాంగ్వేజ్లో కాస్త. సో ప్రతి కష్టము కూడాను కొన్నాళ్ళకి అది కనుమరుగైపోతుంది, మళ్ళీ మనము సుఖంగా ఉంటామని అర్థం వస్తుంది. వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ. రోమ్లో ఉన్నప్పుడు ఏ న్యూ ప్లేస్కి వెళ్తే ఆ న్యూ ప్లేస్కి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మనం అడాప్ట్ అయిపోవాలని చెప్తుంది. సో ఇక్కడ అపియరెన్సెస్ కెన్ బి డిసెప్టివ్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. కేవలం పుస్తకం అట్ట చూసి పుస్తకము గొప్పదా కాదా తక్కువదనేటువంటిది కాస్త మనము జడ్జ్ చేయకూడదు, లోపలికి వెళ్ళాలని అర్థం వస్తుంది. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ the proof of the pudding is in the eating. The proof of the pudding is in eating. తినబోతూ రుచెందుకు అనేటువంటి ఆ యొక్క కాంటెస్ట్లో కాసేపు వెయిట్ చేస్తే మీరు తింటారు, రిజల్ట్ మీకు అర్థమవుతుంది, కాబట్టి అప్పుడు మీరు అది చెప్పొచ్చు అనే సెన్స్లో ఉపయోగిస్తాం. చూద్దాం. డిజర్ట్స్ ఆర్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఏ మీల్. సో ఇది మీల్స్కి సంబంధించింది కాబట్టి డిజర్ట్స్ అంటే మనం భోజనం చేసిన తర్వాత మనకు ఐస్ క్రీమ్ కానీ ఫ్రూట్స్ ఇస్తారు చూసారు, వాటి డిజర్ట్స్ అంటాం. అవి మీల్లో చాలా ముఖ్యమైనటువంటి పదార్థాల అర్థం. బి ద క్వాలిటీ ఆఫ్ సంథింగ్ ఈజ్ బెస్ట్ జడ్జిడ్ బై ఇట్స్ రిజల్ట్. సో దేనైనా సరే మనము జడ్జి చేయాలి అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మనం చేయగలం, అంత ముందు మనం చెప్పలేం. కాబట్టి ద క్వాలిటీ ఆఫ్ సంథింగ్ ఈజ్ బెస్ట్ జడ్జ్డ్ బై ద ఇట్స్ రిజల్ట్. అలాగే సి రెసిపీస్ మస్ట్ బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ. మీకు ఐడియా ఉంది రెసిపీ అంటే అర్థం కాస్త ఇన్స్ట్రక్షన్స్ టు ఇన్ ప్రిపేరింగ్ సమ్ డిష్. ఒక వంట చేసేటప్పుడు మనం ఫాలో కావాల్సినటువంటి పద్ధతులు కాస్త అవి ఖచ్చితంగా ఫాలో కావాలి. ట్రై బిఫోర్ యూ బై. కొనే ముందు ప్రయత్నించండి. సో ఇట్స్ క్లియర్. ద క్వాలిటీ ఆఫ్ సంథింగ్ ఈజ్ బెస్ట్ జడ్జ్డ్ బై ఇట్స్ రిజల్ట్. దేనైనా సరే మనం కాస్త జడ్జ్ చేయాలంటే దానికి రిజల్ట్ని బేస్ చేసుకునే తప్ప ముందుగా మనం దాన్ని జడ్జ్ చేయలేము అనేటువంటి ఆ యొక్క కాంటెక్స్ట్లో మనం దీన్ని యూస్ చేస్తామండి. అలాగే యూ కెన్ లీడ్ ఏ హార్స్ టు వాటర్ బట్ యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలవు తప్ప నీళ్లు తాగించలేవు అనేటువంటి ఆ పని. అవకాశం ఇవ్వగలం తప్ప అవకాశాన్ని
యూటిలైజ్ చేంజ్ చేసుకోవడమా లేదన్నది కాస్త ఆ వ్యక్తికి ఉంటుంది తప్ప మనం ఏం చేయలేం. ఆ కాంటెక్స్ట్లో వాడతాం. యానిమల్స్ ఆర్ స్టబ్బర్న్, జంతువులు చాలా మొండివి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టీచ్ యానిమల్స్, జంతువులకి ఏదైనా మనం నేర్పించాలి బోధించాలంటే కష్టం. యూ కెన్ ఆఫర్ హెల్ప్ బట్ కెనాట్ ఫోర్స్ సమ్వన్ టు యాక్సెప్ట్ ఇట్. నువ్వేదైనా సరే ఒక అవకాశం ఇవ్వగలవు, సహాయం చేయగలవు, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడం, యాక్సెప్ట్ చేసుకోవడం నీ చేతిలో కాదు, అవతల వ్యక్తి చేతిలో ఉంటుంది. సో హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. హైడ్రేషన్ అంటే నీళ్లు తాగడం అని ఇక్కడ చెప్పొచ్చు, మనకు కాస్త నీటి అవసరం. సో నీళ్లు తాగడం ముఖ్యమనే అర్థం వస్తుంది ఇక్కడ కాస్త. సో ఇట్ ఈస్ యూ కెనాట్ ఒక హార్స్ గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలవు తప్ప నీళ్లు దాని చేత తాగించడం అనేటువంటిది కాస్త అవకాశం ఇచ్చేవి తప్ప అవకాశాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం దాని ఇష్టం. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ విచ్ ఆఫ్ దీస్ ప్రోవర్బ్స్ కన్వే ద డేంజర్ ఆఫ్ గ్రీడ్, దురాశ యొక్క ప్రమాదాన్ని తెలియచేసేటువంటి ప్రోవర్బ్ ఇందులో ఏమి ఉంది? ఏ, మేక్ హే వైల్ ద సన్ షైన్స్, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ ద బుష్, మన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క రిసోర్సెస్ని ఉపయోగించుకొని మనము సంతృప్తి చెందాలి తప్ప ఎక్కడో ఉన్నటువంటి రెండింటిని బట్టి, దూరంగా ఉన్నదాన్ని బట్టి దీన్ని వదిలేసిపోతే అది కూడా మనము మిస్ అయిపోతాము. అలాగే మెనీ హ్యాండ్స్ మేక్ లైట్ వర్క్, అనేక మంది కష్టపడితే ఒక కష్టమైన పని సులభంగా పూర్తవుతుంది. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్, సో సుఖాంతమైనటువంటి కథ ఏదైతే ఉందో అందులో ఒక వ్యక్తి జీవితంలో సుఖాంతం ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో ముందు జరిగిన కష్టాలన్నీ కూడాను పట్టించుకోకుండా వాటిని మర్చిపోయేలాగా ఉంటుంది. అది ఇక్కడ గ్రీడ్కి సంబంధించింది. ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ ద బుష్. సో నా చేతిలో ఒకటే ఉంది, అక్కడ రెండు ఉన్నాయి కదని చెప్పేసి దీన్ని వదిలిపెట్టేసాం అనుకోండి, అవి రెండు ఎగిరిపోతాయి, ఇది కూడా ఎగిరిపోతుంది. ఓకేనా, రైట్. అండ్ సిక్స్త్ వన్, ఎంప్టీ వెజల్స్ మేక్ ద మోస్ట్ నాయిస్ ఈజ్ యూజ్డ్ టు క్రిటిసైజ్. సో ఎంప్టీ వెజల్స్ మేక్ ద మోస్ట్ నాయిస్, ఏమీ లేని ఆకులే ఎగిరిగిరి పడుతూ ఉంటాయి, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అనేటువంటి మాట. అలాగే విషయం ఉన్నటువంటి వాళ్ళు కామ్గా ఉంటారు, విషయం లేనటువంటి వాళ్ళు కాస్త అతిగా వాగుతూ ఉంటారు అనేటువంటి కాంటెక్స్ట్ అండి. ఏ, పీపుల్ హూ టాక్ టూ మచ్ బట్ నో లిటిల్. లిటిల్ అంటే నెగిటివ్ సెన్స్, తెలిసిందేం లేదు కానీ అదే పనిగా ఎక్కువగా తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. లౌడ్ మెషినరీ అన్నారు, రాంగ్. పీపుల్ హూ గాసిప్, ప్రజలు ఎవరైతే అనవసరమైనటువంటి పుకార్లు పుట్టిస్తుంటారో వాళ్ళు. పీపుల్ హూ ఎంజాయ్ మ్యూజిక్, సంగీతాన్ని ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళని ఇచ్చారు. సో ద కరెక్ట్ వన్ ఈజ్ పీపుల్ హూ టాక్ టూ మచ్ బట్ నో లిటిల్. తెలిసిందేమో తక్కువ, వాగేదేమో తెలిసినట్టుగా వాగేది కాస్త ఎక్కువ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డోంట్ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ మీన్స్, ఒలికిపోయినటువంటి పాల గురించి ఏడవద్దు. జరిగిపోయిన విషయాలు ఏవైతే మన చేతుల్లో లేని విషయాలు గతంలో ఉన్నాయో ఆ గతాన్ని గురించి బాధపడద్దని అర్థం. చూద్దాం. లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్. సో జీవితంలో కాస్త పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండమని చెప్పారు, బట్ ఇక్కడ అర్థం అది కాదు. టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాక్షన్స్, నీ యొక్క చర్యలకి నువ్వే బాధ్యుడవు. సి డూ సంథింగ్ దట్ ఈజ్ వర్త్ యువర్ టైమ్. సో నీకున్న టైం విలువైంది కాబట్టి నువ్వు ఉన్న సమయంలోనే కాస్త ఏదైనా ఒక విలువైన పని చేయని అర్థం. డోంట్ వేస్ట్ టైమ్ వరింగ్ అబౌట్ థింగ్స్ దట్ కెనాట్ బి అండన్, తిరిగి రానటువంటివి ఎంత ప్రయత్నించినా మళ్ళీ మనము పోగొట్టుకుందాం, తిరిగి మనం పొందుకునే అటువంటి వాటి గురించి కాస్త బాధపడద్దు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ప్రవర్బ్. నెక్స్ట్ వన్, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్. ఒక పనిని అనేక మందికి అప్పగించినట్లయితే వాళ్ళంతా తలాగా చేసి, ఇందాక ఏమో లైట్ వర్క్ అని చెప్పాము, ఇక్కడ వచ్చిన ఏమవుతుంది, అందరూ కలిసి ఆ యొక్క పని మొత్తాన్ని ఫెయిల్ చేసేస్తారు ఆ కాంటెక్స్ట్. సో దానికి సరిపోయేటువంటి మాట. ఏ, కుకింగ్ ఈజ్ బెస్ట్ డన్ ఇన్ లార్జ్ గ్రూప్స్. ఎక్కువ మంది ఉన్నట్లయితే కుకింగ్ బాగా ఉంటుంది, బాగా జరుగుతుంది. కాంప్లెక్స్ డిషెస్ నీడ్ మెనీ షెఫ్స్. దీన్ని చెఫ్ అని పలకూడదండి, షెఫ్ అని పలకాలి. కాంప్లెక్స్ డిషెస్ నీడ్ మెనీ షెఫ్స్. సో బాగా కష్టమైనటువంటి వంటలు చేయడానికి ఎక్కువ మంది షెఫ్లు కావాలి. ఎవ్రీ వన్ షుడ్ కాంట్రిబ్యూట్ దేర్ ఐడియాస్. ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ యొక్క ఆలోచనలతో కాస్త సహకరించాలి, కాంట్రిబ్యూట్ చేయాలి. టూ మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ కెన్ రూయిన్ ఏ టాస్క్. ఎక్కువ మంది వ్యక్తులు కనుక ఇన్వాల్వ్ అయితే వాళ్ళ వల్ల ఆ యొక్క టాస్క్ మొత్తం కూడా రూయిన్, నాశనం అవుతుంది. సో డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఎక్కువ మంది ఉన్నట్లయితే
ఒక పని కాస్త అందరి చేతులు పడి అందరి అభిప్రాయాలతో కాస్త అది మాత్రం ఫెయిల్ అయిపోతుంది. 9. If someone says, let sleeping dogs lie, they are advising you to. ఎవరైనా సరే ఈ మాట మీతో అన్నట్లయితే వాళ్ళు ఏం సలహా ఇస్తున్నట్లుగా అర్థము. లెట్ స్లీపింగ్ డాగ్స్ లై, దాన్ని లిటరల్ మీనింగ్ తీసుకుంటే నిద్రపోయే కుక్కల్ని లై, అబద్ధం అని అర్థం వస్తుంది. సో లెట్ యానిమల్స్ రెస్ట్, జంతువుల్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఇక అవాయిడ్ డిస్టర్బింగ్ ఎ సిచ్యువేషన్ దట్ కుడ్ కాజ్ ట్రబుల్. సో కొన్ని విషయాల్ని కాస్త మనం అంతటితో వదిలేస్తే మంచిది, దాన్ని మనం అలాగే పట్టించుకుంటూ ఉంటే అది ఇంకా మనల్ని ఎక్కువ పెద్ద సమస్య అయిపోయి మనల్ని ఎక్కువ ట్రబుల్స్లోకి తీసుకెళ్తుంది అర్థం ఇక్కడ. వాక్ అవే ఫ్రమ్ పెట్స్, పెంపుడు జంతువులకు దూరంగా ఉండండి. వేక్ సమ్వన్ అప్ కేర్ఫుల్లీ, ఎవరైనా నిద్రలేపేటప్పుడు జాగ్రత్తగా నిద్రలేపండి. సో లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటే అర్థం ఏంటయ్యా అంటే ఒక సిచ్యువేషన్ అనవసరంగా మీరు దాన్ని ఇన్సైట్ చేయకండి, అలాగే వదిలేసేయండి, అదే సాల్వ్ అయిపోతుంది. మనం దాన్ని టచ్ చేసే కొద్దీ ఆ ప్రాబ్లం కాస్త వాల్యూమ్ పెరిగిపోతుందన్న సెన్స్లో మనము అవాయిడ్ డిస్టర్బింగ్ ఏ సిచ్యువేషన్ దట్ కుడ్ కాజ్ ట్రబుల్. ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు ఆ సమస్య గురించి పట్టించుకోకుండా పక్కన పెట్టేసేయండి, అదే సాల్వ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ ప్రావర్బ్ ఎక్స్ప్రెసెస్ ద ఐడియా ఆఫ్ రెసిప్రోసిటీ ఆర్ ఫెయిర్నెస్. సార్ రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అంటాం కదా, మీరు నాకు ఇచ్చారు నేను మీకు మళ్ళీ ఇవ్వాలా, అట్లాగా. an eye for an eye, ఇందాక మనం అనుకున్నాం టిట్ ఫర్ టాట్ అని. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్, సమయం ఎవరి కోసం ఆగదు, వెరీ వాల్యుబుల్. క్యూరియాసిటీ కిల్డ్ ద క్యాట్, ఏ విషయంలో అత్యంత అమితమైనటువంటి అత్యుత్సాహం చూపించామంటే అది మన నెత్తిని చుట్టుకుంటే మన ఇబ్బంది పెడుతుంది. ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్, ఎవరైతే ఆపర్చునిటీని కాస్త ముందుగా గ్రాప్ చేసుకుంటారో వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటారు, లాభదాయకంగా ఉంటారు అర్థం కాస్త. సో ఇక్కడ ఇచ్చిన మాట రెసిప్రోసిటీ, ఇచ్చి పుచ్చుకోవడము అండి. అండ్ ఐ ఫర్ అన్ ఐ, దెబ్బకు దెబ్బని పిచ్చుకోవచ్చు, లేకపోతే నువ్వు చేసిన దానికి ప్రతిగా నేను పాజిటివ్గా నెగిటివ్ కానీ అట్టమని చెప్పుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బైట్ ద బుల్లెట్. ముందు అనుకున్నాం ఒక వ్యక్తి ఎవరైతే కష్టం అనుకొని ఒక పనిని కాస్త చేయకుండా ఆపేశారో లేకపోతే పుట్ ఆఫ్ వాయిదా వేసుకుంటున్నారో అటువంటి డిఫికల్ట్ టాస్క్ని కాస్త మనము చెయ్యాలి అని నిర్ణయించుకోవడాన్నే బైట్ ద బుల్లెట్ అంటామని మనం నేర్చుకున్నాం. సో బైట్ ద బుల్లెట్ మీన్స్ టు ఫేస్ సంథింగ్ పెయిన్ఫుల్ ఆర్ డిఫికల్ట్ విత్ కరేజ్, కష్టమైనటువంటి దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం. బి టు బైట్ సంథింగ్ హార్డ్, గట్టిగా ఉన్నదాన్ని కొరకడం. టు బీ స్కేర్డ్ ఆఫ్ సంథింగ్, దేనిని చూసి భయపడడం. టు బి రిట్రీట్ ఫ్రమ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక కష్టమైనటువంటి పరిస్థితి నుంచి కాస్త వెనక్కి రావడం. సో ద కరెక్ట్ వన్ ఈజ్ టు ఫేస్ సంథింగ్ పెయిన్ఫుల్ ఆర్ డిఫికల్ట్ విత్ కరేజ్, ఒక కష్టమైనటువంటి దాన్ని బాధకరమైనటువంటి దాన్ని కాస్త మనము ధైర్యంగా ఎదుర్కోవడాన్ని బైట్ ద బుల్లెట్ అని కాస్త అంటాం. ఇక ఏ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్ సజెస్ట్ దట్, ఏ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్. ఇందాక చెప్పుకున్నాం ఒక వంట చేస్తూ ఉన్నాం, దాన్ని అలాగే చూస్తూ ఉంటే అది పని కాదు, పొంగదు ఇంకా అలాగే. బట్ ఒక్కసారి వెయిట్ చేసే కొద్దీ అది ఇంకా డిలే అయిపోతూ ఉంటుంది ఆ పని కాస్త అని అర్థం అండి. యూ షుడ్ అవాయిడ్ స్టేరింగ్ ఎట్ సంథింగ్ దట్ టేక్స్ టైమ్. యూ షుడ్ అవాయిడ్ స్టేరింగ్ ఎట్ సంథింగ్ దట్ టేక్స్ టైమ్. ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకున్నప్పుడు కాస్త దాన్ని అదే రకంగా మనము పట్టించుకోకూడదు అని. వాచింగ్ సంథింగ్ కేర్ఫుల్లీ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ ఫాస్ట్. వాచింగ్ సంథింగ్ కేర్ఫుల్లీ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ ఫాస్టర్. సో దేనైనా సరే మనము అదే పనిగా చూస్తూ ఉంటే అది త్వరగా అయిపోతుంది, త్వరగా కాదని చెప్తున్నాం ఇక్కడ. యూ షుడ్ ఆల్వేస్ మానిటర్ యువర్ ప్రోగ్రెస్, నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క అభివృద్ధిని కాస్త గమనిస్తూ ఉండాలి. పేషెన్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ నెసెసరీ. సో సహనం అనేది అన్ని వేళల అవసరం కాదని చెప్తున్నాడు. సో ఇక్కడ అర్థం ఏంటయ్యా అంటే యూ షుడ్ అవాయిడ్ స్టేరింగ్ ఎట్ సంథింగ్ దట్ టేక్స్ టైం. సమయం తీసుకుంటుంది అని తెలిసిన విషయాన్ని కాస్త దానికోసం అలాగే మనము వెయిట్ చేయకూడదు, అలాగే దాన్ని చూస్తూ ఉండకూడదు అనేటువంటి సెన్స్లో మనం ఈ యొక్క ఏ వాచ్ రిపోర్ట్ నెవర్ బాయిల్స్ను వాడతాం. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ ఇంప్లాయిస్ దట్. బర్డ్స్ ఆఫ్ ఎ ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరుకుంటాయనేటువంటిది అర్థం ఏంటి?
సిమిలర్ పీపుల్ టెండ్ టు ఫార్మ్ క్లోజ్ రిలేషన్షిప్. ఒకే రకమైన మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాస్త వాళ్ళు క్లోజ్గా అవుతారు. బర్డ్స్ ప్రిఫర్ టు లివ్ ఇన్ గ్రూప్స్. పక్షులు గుంపులుగా ఉండడానికి ఇష్టపడతాయి. పీపుల్ షుడ్ అవాయిడ్ సోషలైజింగ్ విత్ ఈచ్ అదర్. ప్రజలు కాస్త ఒకరితో ఒకరు సామూహికంగా కలిసి ఉండడాన్ని ఒప్పుకోకూడదు, అవాయిడ్ చేయాలి. ఆల్ బర్డ్స్ ఆర్ ద సేమ్. అన్ని పక్షులు ఒకటే. సో ఇక్కడ సిమిలర్ పీపుల్ టెండ్ టు ఫార్మ్ క్లోజ్ రిలేషన్షిప్. ఒకే రకమైన లైక్ మైండెడ్నెస్ ఉన్నటువంటి ప్రజలు కాస్త రిలేషన్లో ఉంటారు, కలిసి ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు అర్థమండి. నెక్స్ట్ వన్, విచ్ ప్రావర్బ్ మీన్స్ ఇట్ ఈజ్ నెవర్ టూ లేట్ టు ఇంప్రూవ్ ఆర్ స్టార్ట్ ఓవర్. ఇట్ ఈజ్ నెవర్ టూ లేట్ టు ఇంప్రూవ్ ఆర్ స్టార్ట్ ఓవర్. దేనైనా అభివృద్ధి చేసుకోవడానికి ఇట్ ఈజ్ నెవర్, ఇప్పటికైనా సరే, ఇంకా టైం ఏం అయిపోలేదు, ఇప్పటికైనా సరే కొంపలే మునిగిపోలేదండి, ఇప్పుడైనా ప్రారంభించవచ్చు అనే అర్థం వచ్చేటువంటిది ఏముంది, జాగ్రత్తగా గమనించండి. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు ఇంప్రూవ్ ఆర్ స్టార్ట్. ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వార్మ్. ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వార్మ్. ఎవరైతే త్వరగా నిద్రలేస్తారో లేకపోతే ఆపర్చునిటీ ఎవరైతే గ్రాప్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి మాట. బి, ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. స్థిరంగా లేనటువంటి వ్యక్తి ఏమీ కూడాను సాధించలేడు. టైమ్ ఈజ్ మనీ. సమయము చాలా విలువైనది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. గొప్ప గొప్ప పనులేవి ఒక్క రాత్రిలో సాధించబడలేదు. ఇట్ ఈజ్ నెవర్ టూ లేట్ టు ఇంప్రూవ్ ఆర్ స్టార్ట్ ఓవర్. మీరు గమనించినట్లయితే ఇది దేనికి సంబంధించిందయ్యా అంటే నువ్వు డెవలప్ కావడానికి, నీ రిలేషన్ పెంచుకోవడానికి ఇప్పటికైనా సరే నీకు అవకాశం ఉందని చెప్పడానికి. సో ఇది సమయానికి సంబంధించినటువంటిది. టైమ్ ఈజ్ మనీ కాదు. ఇక ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వార్మ్. ఎవరైతే ఆపర్చునిటీని కాస్త ముందుగా గ్రాప్ చేసుకుంటారో వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటారో అర్థం వస్తుంది. ఇక బి వచ్చేసరికి ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఇప్పటికైనా సరే అభివృద్ధి చెందాలంటే తిరుగుతూ ఉండకూడదు, ఒక చోట మీరు స్థిరంగా ఉండాలనేటువంటి సెన్స్లో కాస్త మనం ఈ యొక్క ప్రావర్బ్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ సూటబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. నెక్స్ట్ వన్, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అడ్వైజెస్ యూ టు. నీకున్న రిసోర్సెస్ మొత్తాన్ని కూడాను ఏదో ఒక దాంట్లో పెట్టుబడిగా పెట్టకుండా 2-3 వాటిలో పెట్టినట్లయితే ఒకటి లాస్ అయినా కూడా మరొక దాంట్లో మీరు గెయిన్ అవుతారనేటువంటి దాంట్లో మనం చెప్పుకున్నాం. అవాయిడ్ టేకింగ్ రిస్క్. స్ప్రెడ్ యువర్ రిస్క్స్ అక్రాస్ డిఫరెంట్ వెంచర్స్. ఆల్వేస్ బీ ప్రిపేర్డ్. స్టిక్ టు వాట్ యు నో. నీకు తెలిసినటువంటి దానికి కట్టుబడి ఉండమని చెప్పారు. అండ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్. ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండమని చెప్పారు, దేనికో చెప్పట్లేదు. ఇక అవాయిడ్ టేకింగ్ రిస్క్స్. రిస్క్ తీసుకోవద్దు అని కాస్త చెప్తా ఉన్నారు. బి వచ్చి స్ప్రెడ్ యువర్ రిస్క్స్ అక్రాస్ డిఫరెంట్ వెంచర్స్. నువ్వు పెట్టుబడి పెడుతున్నావు, అందులో లాభం నష్టం తెలియదు, ఒకే దాంట్లో పెడితే నువ్వు ఇబ్బంది పడతావు, కాబట్టి దాన్ని కాస్త ఆ రిస్క్ని పంచుకోమని కాస్త చెప్తున్నారు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇక నెక్స్ట్ వన్, ఫూల్ మీ వన్స్, షేమ్ ఆన్ యూ. ఫూల్ మీ ట్వైస్, షేమ్ ఆన్ మీ. ఒకసారి నన్ను మోసం చేశావు, ఆ తప్పు నీది. రెండోసారి అదే మోసం మళ్ళీ నేను మోసపోయాను అదే వ్యక్తి చేత, తప్పు అతనిది కాదు. గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ మోసపోయినటువంటి నాది. ఇది అర్థమండి. ఏ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ యాక్షన్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ టైం. సో నీ యొక్క చర్యలకు నువ్వే బాధ్యుడివి. ఒకసారి జరిగింది అయినా కానీ నువ్వు లెసన్ నేర్చుకోలేదు కాబట్టి మళ్ళీ ఆ మిస్టేక్ నువ్వే రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఇది ఏ. అండ్ బి చూద్దాం. ఇట్స్ ఓకే టు ఫర్గివ్ సమ్వన్ హూ ఫుల్స్ యూ. నిన్ను ఎవరైతే మోసం చేశారో, ట్రిక్ చేశారో వాళ్ళని నువ్వు క్షమించడం ఓకే. సి, ఇట్స్ బెటర్ టు బీ ఫూల్డ్ దాన్ టు ఫూల్ అదర్స్. ఇతరులని మోసం చేయడం కంటే నువ్వు మోసపోవడం చాలా బెటర్. ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ రిలేషన్షిప్. సో అన్ని సంబంధాల్లో కూడా నమ్మకము చాలా విలువైనటువంటిది. సో ఈ యొక్క ప్రావర్బ్కి అర్థం కాస్త నీ చర్యలకు నువ్వే బాధ్యుడివి. ఒకసారి మోసపోయిన తర్వాత రెండోసారి మోసపోయావంటే యు ఆర్ ఓన్లీ ది రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నెక్స్ట్, ఎ లెపర్డ్ కాంట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. ఒక చిరుతపులు తన యొక్క మచ్చల్ని జన్మతః వచ్చినటువంటి లక్షణాలు మార్చుకోవడం కష్టం.
పీపుల్ కెనాట్ చేంజ్ దేర్ ఇన్హెరెంట్ నేచర్, జన్మతః వచ్చినటువంటి స్వభావాన్ని కాస్త ప్రజలు మార్చుకోలేరు. పీపుల్ కెన్ ఆల్వేస్ చేంజ్ ఇఫ్ దే ట్రై హార్డ్ ఇనఫ్, కష్టపడితే బాగా మార్చుకోవచ్చు. ఆల్ యానిమల్స్ ఆర్ సిమిలర్, అన్ని జంతువులు ఒకటే. స్పాట్స్ ఆన్ యానిమల్స్ ఆర్ పర్మనెంట్, జంతువుల మీద ఉండే మచ్చలు కాస్త శాశ్వతంగా ఉంటాయి. సో దీని యొక్క అర్థం ఏంటయ్యా అంటే జన్మతః వచ్చిన లక్షణాలు కాస్త మారడం కష్టం అనే సెన్స్లో వాడతాము. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పీపుల్ కెనాట్ చేంజ్ దేర్ ఇన్హెరెంట్ నేచర్. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్, మాటల కంటే చేతలు మిన్న. అర్థం ఏంటి? వాట్ యు డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యు సే. నువ్వు ఏం చెప్పావో దానికంటే నువ్వు చేసే పనే మోర్ ఇంపార్టెంట్. ఒకటి. బి, వర్డ్స్ ఆర్ ఆఫెన్ మిస్లీడింగ్, మనం మాట్లాడే మాటలు అప్పుడప్పుడు మనం తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటాయి. యాక్షన్స్ షుడ్ ఆల్వేస్ బీ ప్లాన్డ్, మనం చేసే ప్రతి పని కూడా ప్లాన్గా ఉండాలి. యూ షుడ్ నాట్ టాక్ టూ మచ్, అతిగా నువ్వు మాట్లాడకూడదు. సో దానికి అర్థం వాట్ యు డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యు సే. నెక్స్ట్ వన్, వెన్ ద క్యాట్ ఈజ్ అవే ద మైస్ విల్ ప్లే. పిల్లి లేనప్పుడు కాస్త ఎలకలు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటూ ఉంటాయి, యజమాని లేనప్పుడు కాస్త సబార్డినేట్స్ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ సెన్స్. దీని అర్థం ఏంటి? పీపుల్ టెండ్ టు యాక్ట్ ఫ్రీలీ వెన్ దెర్ ఈజ్ నో అథారిటీ. అధికారులు లేనప్పుడు ప్రజలు కాస్త ఇష్టారాజ్యంగా ఉంటారు. సో దిస్ ఈజ్ కరెక్ట్, సరిపోయిందండి. బి, క్యాట్స్ అండ్ మైస్ ఆర్ న్యాచురల్ ఎనిమీస్. పిల్లి ఎలుక అనేటువంటివి సహజ శత్రువులు. ద క్యాట్ షుడ్ ఆల్వేస్ సూపర్వైజ్ ద మైస్. పిల్లి ఎప్పుడూ కూడాను ఎలుకని కాస్త అజమాయిషీ చేస్తూ ఉంటుంది. లిటరల్ మీనింగ్స్ కాదండి. ద మైస్ షుడ్ బి కెప్ట్ ఇన్ కంట్రోల్ అట్ ఆల్ టైమ్స్. ఎలకలను ఎప్పుడు కూడా మనం కంట్రోల్లోనే ఉంచాలి, అర్థం వస్తుంది. ఓకే, సో ఫిగరేటివ్ మీనింగ్ వచ్చి పీపుల్ టెండ్ టు యాక్ట్ ఫ్రీలీ వెన్ దెర్ ఈజ్ నో అథారిటీ. అధికారులు లేనప్పుడు కాస్త ప్రజలు ఇష్టారాజ్యంగా ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్, రెఫర్ టు సమ్ వన్ హూ. సో అన్ని విషయాల్లో పరిచయం ఉంది కానీ ఏ విషయంలో కూడాను పరిపూర్ణమైనటువంటి నైపుణ్యము లేదు అని ఆ యొక్క ప్రోవర్బ్ అర్థం అండి. స్కిల్డ్ ఎట్ మెనీ థింగ్స్ బట్ డజంట్ స్పెషలైజ్ ఇన్ వన్. ఆ వ్యక్తి కాస్త అన్ని విషయాల్లో కూడాను స్కిల్ ఉన్న వ్యక్తే కానీ దేంట్లో కూడాను కంప్లీట్ స్పెషలైజేషన్ లేదు. ఎక్సెల్స్ ఇన్ వన్ స్పెసిఫిక్ ఫీల్డ్, ఒక రంగంలో బాగా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. ప్రిఫర్స్ వెరైటీ ఓవర్ స్పెషలైజేషన్. సో స్పెషలైజేషన్ కంటే కూడా ఇంకో రకమైనటువంటి వెరైటీని కాస్త ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తి. నాట్ గుడ్ ఎట్ ఎనీథింగ్, దేంట్లోనూ లేదు బట్ అన్నిట్లోనూ ఉన్నాడు, అన్నిట్లోనూ గుడ్డే బట్ దేంట్లోనూ స్పెషలైజేషన్ లేదని ఇది అర్థం. కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రోవర్బ్స్. రెండే రకాల క్వశ్చన్స్ ఇస్తారు. ఒకటి ప్రోవర్బ్ ఇచ్చి కింద దానికి ఎక్స్ప్లెనేషన్ అడగడం, లేకపోతే ఒక సెంటెన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దానికి సరిపోయేటువంటి ప్రోవర్బ్ కింద ఏముందో చూస్ చేయమని అడగడం. సో రెండు రకాల క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉండేటువంటిది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో.